రాజ్భవన్లో జరుగుతున్న ఉగాది వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష అంటోంది వేదోక్తి. నిజంగానే ఈ మహిని, ఈ రాజ్యాన్ని న్యాయ మార్గంలో పరిపాలిస్తున్న పాలకులకి, పాలితులకి, సకల జనావళికి మంచి చేకూరాలి, సర్వవేళలా సర్వ సఖ్యాలు అందాలి అని శుభాకాంక్షలు అందిస్తున్న రాజ్భవన్ ఉగాది వేడుకల్ని గౌరవనీయులైన గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, శ్రీమతి విమలా నరసింహన్ గారు వేంచేస్తూ ఉన్నారు. ఒక సంస్కారానికి, సహృదయానికి, ఆత్మీయతకు ఒక చక్కని కుటుంబ బంధం ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగువారికి పరివ్యాప్తిగా సంస్కార ధారగా అందిస్తున్న నరసింహన్ గౌరవ గవర్నర్ గారి సంస్కారం నుంచి మనమంతా స్ఫూర్తి పొందుతున్న సంగతి తెలుసు. అలాంటి స్ఫూర్తిదాత గౌరవనీయ గవర్నర్ దంపతులు వేంచేస్తూ ఉన్నారు. ఒకరొకరుగా అతిథులకు అభినందనలు అందజేస్తూ, అతిథుల అభివాదాలు స్వీకరిస్తూ గౌరవనీయుల ఈఎస్ఎల్ నరసింహన్ గారు, శ్రీమతి విమలా నరసింహన్ గారు. అధికార యంత్రాంగానికి స్ఫూర్తి, రాష్ట్ర వైభవ ప్రాభవాల దీప్తి గౌరవనీయులు గవర్నర్ దంపతులు గారు కార్యక్రమానికి వేంచేస్తూ ఉన్నారు. తెలుగు కళ్ళకు తెలుసు నా పాలనా కళారూపం, తెలుగు లోగిళ్లకు తెలుసు నా సమన్వయ కళ గీతికా దీపం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సుభిక్షాన్ని, సుఖ సంతోషాలను అనుక్షణం కాంక్షించే పరిపాలనా దక్షులు నరసింహన్ గారు. వారు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, ఆదరంగా పలకరిస్తూ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేస్తూ ఉన్నారు. రాజభవన్ ఆహ్వానాన్ని స్వీకరించి ఈ ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు వేయించేస్తున్న పెద్దలు, ఎందరో గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలు అందరికీ స్వాగతం. మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. వారికి స్వాగతం. నూతన వస్త్రధారణము నూతన జీవన సంవిధాన సంఘాతము లోపుచుండ శుభగానము సేయుసు ఎల్లవారికి ప్రీతి నుసంగునట్టి పృథివీ సురవందితము యుగాది విఖ్యాతికి ఆలవాలమై గౌరవ భాజకమై చెలంగుతన్ అని ఓ కవి అన్నట్టు మరి అందరికీ అన్ని వేళలా ఆత్మ గౌరవప్రదంగా సాగాలి ప్రతి పండుగ, ప్రతి తెలుగు నేల, ప్రతి తెలుగు వేళ. విరబూసిన మావిడిపై స్వరమెత్తెన కోకిలలు, విరజంపిన దావులలో వినిపించను కిలకిలలు. ఇది చైతన్య నవోదయం, ఇది రాగ సుధామయం అంటూ ప్రకృతిని ఆహ్వానిస్తూ ఉంది ఈ రాజ్భవన్. కొమ్మ కొమ్మలలో పాటల పోటీలు వినపడుతున్నాయి. అవును, మరి చైత్రం అంటేనే కోకిలలు. ఒక్కొక్క పక్షి 1000 ఋతువులుగా మారే అద్భుత మాసం ఈ చైత్రమాసం. చైత్రమాసపు గాలి సోకిందో లేదో చెట్లన్నీ పూయడానికి నిశ్చయించుకున్నాయి. పూలు పెదాలు ఉప్పాయి, పుప్పడి రహస్యాలు మనకు వినిపించేందుకు. ఇప్పుడు ప్రతి చెట్టు ఒక దేవాలయమే, పక్షులన్నీ కూడా ఎగిరే దేవతలే. ఆకాశంలోని చుక్కలన్నీ ఇక్కడ లైట్ల వెలుగులో చిన్న చిన్న నక్షత్రాలుగా భాసిస్తూ ఉన్నాయి. విరబూసిన చెట్లన్నీ కూడా మనకి రానున్న కాలానికి సాదర స్వాగతం తెలియచేస్తూ ఉన్నాయి. ప్రతి చెట్టు దేవాలయమే, ఎగిరే ప్రతిపక్షి దైవ సంకేతమనే అద్భుతమైన మాటలో మన భారతీయ సంస్కృతిలో పర్యావరణ ప్రేమకి, మన మానవ హృదయానికి ఉన్న అవినాభావ బంధం, సంబంధం తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన గవర్నర్ దంపతులు
ఒక 10 నిమిషాల తర్వాత వేదికపైకి వేయించేసి జ్యోతి ప్రకాశనం గావిస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక హేళ ఆరంభమవుతుంది. కవి సమ్రాట్ తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ వారు, అనంతర జ్ఞానపీఠ శోభితులు సినారి గారు ఈ ఆమనిని పరిచయం చేసిన పద్యాలను ఒక మారు గుర్తు చేసుకుందాం. పరిచయానుద్రిక్త పరిరంభ సమయాన ప్రియురాలి ఎద చెమరించినంత. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు మాజీ గవర్నర్ పెద్దలు కొణిజేటి రోషయ్య గారికి రాజ్భవన్ కుటుంబం సాదర స్వాగతం పలుకుతోంది. మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. పరిచయానుద్రిక్త పరిరంభ సమయాన ప్రియురాలి ఎద చెమరించినంత. శీతోదక స్నాన జాతసౌఖ్యముపైని ముకుపుటాన చెమర్చు పుట్టినంత. పేరంటమునకేగు పిన్నబాలిక వాలు జడమల్లె మొగ్గ కన్పడిన ఎంత. వంగిన వేపకొమ్మ చివరన పజ్జ ఈనెకు పూత పట్టినంత. వసంత మరుగుదించెను మధురోహలు స్ఫురించగా అని విశ్వనాథ వారంటే మన డాక్టర్ సీనాన్ రెడ్డి గారు అంటారు, రేపటి మనిషి భవితవ్యానికి ఊపిరి పోసేది, బిగి తప్పిన పిరికి కండరాల్లో చేతనాజ్యోతులు వెలిగించేది ఉగాది అంటూ ఉగాది శుభాకాంక్షలు పలికారు వారి కవితా రూపంలో. మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మంత్రివర్యులు అజ్మీరా చందూలాల్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదిక మీద పసందైన పాటల విందు మన ముందు సిద్ధం కాబోతూ ఉంది. పాట మనిషంత పురాతనమైంది, మనిషంత ఆధునికమైంది కూడా. వేదమైన నాదమైన వాదమైన పాటల విందు తర్వాతే అంటారు. అందుకనే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వారు పసందైన పాటల్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథనాథ గోవింద ఆర్తత్రాణ పరాయణ గోవింద. అందుకే ఆ గోవిందుణ్ణి స్తుతిస్తూ త్యాగబ్రహ్మ రాసిన పాటలు, అన్నమయ్య రాసిన పాటల్ని మన ముందు ఆవిష్కరించనున్నారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి గారు. అలాగే వంశీ మాధవి గారు కూడా భరతనాట్యంతో మన నేత్రానందం కలిగించబోతూ ఉన్నారు. మంజులా రామస్వామి గారు దీప నృత్యం, ఆకాశంలో చుక్కలన్నీ కూడా మనం ఇక్కడ ముగ్గులో చుక్కలైనట్టుగా ఉంది ఈ వేదిక అనబోతున్నాం కదా. అలాగే దీపాల్ని కూడా మన ముందుకు తీసుకొస్తూ దీప నృత్యాన్ని అభినయించబోతున్నారు. నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర్ని వేదిక మీద సాక్షాత్కరింపజేయనున్నారు. అలాగే కృష్ణలీలలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాశ్చాత్య నృత్య రీతులు కూడా మనకు అందించడానికి ఫ్యూజన్ డ్యాన్స్తో మన ముందుకు రాబోతూ ఉన్నారు మంజులా రామస్వామి గారు. ఆమనిని పిలవకుండా, ఆమనిని కొలవకుండా, ఆమని పాట లేకుండా చైత్రం ఏంటి, ఉగాది ఏంటి? అందుకే ఆమని అరుదించవే మా పాటల్లో లయించుకొని అందరినీ ఆశీర్వదించవే అన్నట్టుగా రామాచారి గారి బృందం మరొక ఉగాది గీతాన్ని అందించనున్నారు.
ఆత్మీయంగా, ఆదరంగా, అభిమానంగా విచ్చేసిన అతిథి వర్యన్యుల్ని పలకరిస్తూ ఉన్నారు గవర్నర్ గారి దంపతులు. మధుర మంగళ గీతాలు పాడుతూ వెళ్ళి కోకిలలు మామిడి చెట్టుకు ఓటు వేస్తుంటాయి. అవును, ప్రకృతి అంటే మరి చెట్ల సముదాయమే కదా. రాజ్భవన్ నిర్వహిస్తున్న హేవళంబి ఉగాది వేడుకల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు, అమాత్యవర్యులకు, పెద్దలందరకు గవర్నర్ గారు స్వాగతం పలుకుతూ ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి, కోయిల కో అంటే ప్రాణం లేచి వస్తుంది, కోయిల కో అంటే ప్రాణం లేచి వస్తుంది, తీయదను చేదు వేపలోనూ దీపిస్తుంది, కాలాన్ని కదలకుండా ఆపేవారెవరు, కాలం బ్రహ్మస్వరూపమని తెలిసిన వారెందరు, అఖండ బ్రహ్మాండ కటాహంలో అమృతం నింపుతోంది వసంతకన్య, అశేష ప్రజలకు కాలశక్తి అవగతం చేయగలిగితే ఆమె ధన్య అన్నారు దాశరథి కృష్ణమాచార్య. సప్త స్వరాలు ప్రపంచ భాష అయినట్లుగా పదం, తాళం, ఆంగికం, సాత్విక ఆహార్యాభినయాలు మనకి విశ్వజనీనాలు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాల అపురూప సంగమమే మన భారతదేశం. మణిపురు నుండి కథాకళి దాకా విభిన్న నృత్య రూపాల సంగమం భారతీయ నృత్యం. ప్రాచ్య పాశ్చాత్యాల ప్రతిబింబం ఈ నృత్య రూపకాలే. మరిప్పుడు మనకి ఈ వేడుకలలో భరతనాట్యాన్ని అభినయించేందుకు వంశీ మాధవి గారి బృందం సిద్ధంగా ఉంది. అలాగే మంజులా రామస్వామి గారి బృందం కూడా సన్నద్ధంగా ఉంది. చక్కటి పసందైన పాటల విందు మనకు అందించేందుకు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి గారి బృందం సిద్ధంగా ఉంది. వైలిన్ కన్సర్ట్ కచేరీ 50 మంది విద్యార్థులతో మన ముందు ప్రదర్శించేందుకు అశోక్ గుజ్రాలే గారు సిద్ధంగా ఉన్నారు. మనందరికీ తెలుసు, నాద నీరాజనంలో ఈ మధ్యనే 50 మందితో చక్కటి ప్రదర్శన ఇచ్చారు తిరుపతిలో. అలాగే హరిహర కళాభవన్లో 116 మంది విద్యార్థులతో చక్కటి ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. ఆరభి అంటేనే వైలిన్ కన్సర్ట్. మన తెలుగువారి తొలి పండుగ ఉగాది వేడుకల్ని ఒక ఆత్మీయ వాతావరణంలో జరుపుకుంటోంది రాజ్భవన్. గౌరవనీయులైన గవర్నర్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు వారి సుదీర్ఘ అధికారిక బాధ్యత నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సేవలందించి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల మార్గదర్శక పాలనకు మార్గదర్శనం చేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ గారు, శ్రీమతి విమలా నరసింహన్ గారు వేదికపైకి వేయించేసి జ్యోతి ప్రకాశనం గావిస్తారని ఆశిస్తూ ఉన్నాం. గౌరవనీయులైన గవర్నర్ గారు, శ్రీమతి గవర్నర్ గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్ హరిప్రీత్ సింగ్ ఐఏఎస్ దంపతులు, అలాగే గవర్నర్ సలహాదారులుగా ఉన్న పెద్దలు శ్రీ మోహంతి ఐపీఎస్, అలాగే శ్రీ ఏపీవీఎన్ శర్మ ఐఏఎస్ దంపతియుక్తంగా ఈ వేదికపైకి వేయించేసి జ్యోతి ప్రకాశనం గావించవలసిందిగా ఆహ్వానిస్తోంది ఉగాది వేదిక, ఉగాది వేడుక. నూతన వస్త్రధారణము, నూతన జీవిత సంవిధానము,
సంఘాతము లొప్పుచుండ ఈ ఉగాది అందరికీ అన్ని వేళలా మంచి చేయాలని కాంక్షిస్తూ అదిగో జ్యోతి ప్రకాశనం. ఇంటికి దీపం ఇల్లాలంటారు. మరి ఇల్లాల చేతులముగా దీపజ్వలనం. రాత్రికి దీపం చంద్రుడు, పగటికి దీపం సూర్యుడు. కానీ 3 కాలాల్లోనూ ముల్లోకాల్లోనూ ధర్మమే దీపం. ఆ దీపజ్యోతులు వెలిగిస్తున్నట్లుగా ఉంది ఈ వేదిక సాక్షిగా ఉగాది వేడుకలలో. కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనంతో మనం ప్రారంభించుకున్నాం. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతీ నాల్పస్య తపస ఫలం అన్నారు. భారతీయులుగా జన్మించటం, ఈ సంస్కారాన్ని సొంతం చేసుకోవటం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్న భారతీయ సంస్కృతికి ప్రతీకగా భావ రాగ తాళ లయాత్మకమైన భరతనాట్యం వంశీ మాధవి. శబరి మోక్షంలో సీతగా, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణిగా, పురందరదాసులో దేవదాసిగా ప్రఖ్యాత పాత్రలు పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని, పద్మభూషణ్ సివి చంద్రశేఖర్ గారు, నాట్యగురు రమా శ్రీకాంత్ గారుల విద్యార్థిని. దాదాపు 2 దశాబ్దాలుగా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై భరతనాట్య ప్రదర్శన గావించిన వంశీ మాధవి నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా అంటూ మనం ప్రార్థించే తొలి దైవం గణపతి స్తుతితో వారి భరతనాట్యాన్ని ఆరంభిస్తున్నారు. ఆనంద నర్తన గణపతిం భావయే. నెక్స్ట్ మీరు చెప్పండి, ఏ పాటనో కనుక్కొని చెప్పండి. అవునా? షూరా? లేదా ఆయనే హాయిగా అమలు సాగే అన్నాడు, కనుక్కోండి. సరిత తక ధరత చెను తకిట
కిట కిటత టివి పదనుతం పద సరసిజం మగ పమని ప మద కథనివం మద కరిముఖం ప్రణవని నదం అజితం అనగం శుభదం పరమం కనకాంబరధరణం ఏకరదనం తద్దిత్తకధనం తగతగరిదిత్తకధనం తగతగరితకధనం తగతగరిత తద్దిత్తకధనం తగతగరిదిత్తకధనం తగతగరితకధనం తగతగరితై తద్దిత్తకధనం తగతగరిదిత్తకధనం తగతగరితకధనం తగత పరమానందనర్తన గణపతి భావయే చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమో పరమానందనర్తన గణపతి భావయే చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమో పరమానందనర్తన గణపతి భావయే Tani
తదీం తాననననాదృదాని దని తుం తుం నగదాని తుం తుని తుం తనన తదీం తాననననాదృదాని దని తుం తుం నగదాని తుం తుని తుం తనన తదీం తాననననాదృదాని దని తుం మహిమలనునే పొగడి పొగడి నిన్నే సదా భజన చేసి మై మరచితిని నీదు మహిమలనునే పొగడి పొగడి నిన్నే సదా భజన చేసి మై మరచితిని శ్రీకాంచి పురి వెలయుక మాచి కటాక్షించి కరుణ జూడ అమ్మ అమ్మ శ్రీకాంచి పురి వెలయుక మాచి కటాక్షించి కరుణ జూడ అమ్మ అమ్మ రాకు ఘేకు తకిట గమ తని సగద గజం తజం తణం నినిస సాయి రమ మద మగ జన హృదాని తుం తుం కృతాని తుం ధనం 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 దీం తకిట తాగ దీం దీం తకిట తాగ మగ సని రమ దని సగ మామ మామద మద మగ స మామ నిద మద నిద సని గ స మగ సని దని దీం గిడదగ దరి గిడదం తక్క దీం గిడదగ దరి గిడదం తక్క దిక్కు దీం గిడదగ దరి గిడదం దీం తానన నాదృతాని దరి దుంద్రతాని దుందం నాదృతాని దుందం దుతాని తనన తరదీం తానన నాదృతాని తని దుంద్రతాని దుందం నాదృతాని దుంద్రతాని తనన తరదీం తానన నాదృతాని తని దుంద్రతాని దుందం నాదృతాని దుంద్రతాని తనన తరదీం ధీం తనన తరదీం ధీం తనన తరదీం
వేదిక మీద తాళాలకు తోడుగా ప్రేక్షకుల కరతాళాలు కలిస్తే అది ఆ కళాకారులని దుస్సాలవాలతో సత్కరించినట్లుగా భావిస్తూ మనం అందరం కూడా కళాకారుల్ని సాదరంగా స్వాగతిద్దాం. మురిసినదేమో పలపు కౌగిలుల వాలి సోలి పలపు కౌగిలుల వాలి సోలి ఊగి పోగు మది ఉయ్యాలగా జంపాలగా హాయిగా ఆమని సాగే. छाई छाई पूनम की घटा घूंघट
నిద సరి నిస దని మద నిస నిరి నిరి దని దని మద మద గమ 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 దని స గమ దని స దని స. అద్భుతంగా సాగిన హాయిగా ఆమని సాగే, నిజంగానే ఈ ఆమని అందరికీ అన్ని వేళలా హాయిగా సాగాలన్న శుభాకాంక్ష అందిస్తోంది ఈ రాజ్ భవన్ ఉగాది వేడుక, ఉగాది వేదిక. ఆంగిక కదలికలతో, వాచిక వైభవంతో, సాత్విక భావ ప్రకటనతో, ఆహార్యపు సౌందర్యంతో కవితాత్మక కళా ప్రదర్శనగా సాగేది నాట్యమైతే, వినగలిగిన చెవులుంటే జగమంతా నాదమయం అన్నారు. అలాగే కనగలిగిన కళ్ళుంటే జగమంతా నాట్యమయం కూడా. నాట్యగాన సమ్మిళితంగా సాగుతున్న వేదిక మీద ఇప్పుడు ఆర్ఎఫీ స్కూల్ ఆఫ్ వైలిన్ అశోక్ గుర్జాలే వారి బృందం సమర్పిస్తున్న వైలిన్ సింఫనీ. గుర్జాలే గారు సంగీతం పరిచయం నోరి శ్రీనివాస్ శర్మ గారు వారి గురుత్వంలో జరిగింది. ఆరభి 2 దశాబ్దాలుగా నిర్విరామంగా వైలిన్ పాఠాలు నేర్పిస్తూ అటు సంగీతానికి ఇటు సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్న అతి చక్కటి సంస్థ ఆరభి. మనందరికీ తెలుసు, తిరుమలలో 50 మంది విద్యార్థులతో జూన్లో నాద నీరాజనాన్ని ఆ వెంకన్న పాదాల చెంత అర్పించింది. అలాగే అద్భుతమైన 116 మంది విద్యార్థులతో హరిహర కళాభవన్లో దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ప్రదర్శనను అందించింది.
సంగీతాన్ని ఆస్వాదిద్దాం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు Thank you.